BDSF ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దాదాపుగా మన విద్యార్థి మిత్రులు అలాగే విద్యార్థి సంఘ నాయకులు 50 మంది కాకుండా జనం సేవ కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహిస్తుంది. అలాగే BDSF పట్ల ఎటువంటి పోరాటం చేయడానికి ముందుండి ఎందుకంటే ఎటువంటి సమస్యలున్నా BDSF నాయకులను సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళ సమస్యకు పరిష్కార మార్గ దిశగా మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన BDSF నాయకులకు అలాగే ఇక్కడికి వచ్చేసిన విద్యార్థి మిత్రులందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని థ్యాంక్ యూ. BDSF నాయకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏమనగా BDSF ఆవిర్భావ దినోత్సవం 25వ సంవత్సరం సందర్భంగా జెండా ఎగరడం జరగబడింది. అందుచేత మన BDSF నాయకులకు మరియు ఇతర మన BDSF పెద్దలందరికీ నేను చెప్పడం ఏమనగా మన BDSF ఏ పోరాటానికైనా ముందుండి పోరాడి తమ ఒక విజయాన్ని సాధిస్తుందని కోరుకుంటూ అలాగే ఇది ఒక BDSF 1999న ఆవిర్భావంగా జరగడం జరిగింది. ఇది ఒంగోలులో నిర్మించడం జరిగింది. ఇందుకు ముఖ్య కారకులైన మన మాది వీరన్న గారు అయితేనేంటి మరి శ్రీరాములు గారు అయితే దీన్ని స్థాపించడం జరిగింది. అలాగే విద్యార్థుల హక్కులకై పోరాడి ముందుండి కోరుకుంటూ రాష్ట్ర కన్వీనర్ పవన్ ఈ అవకాశం అందరికీ నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నా యొక్క కార్యక్రమాన్ని